హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగునుగాక. మనము ఈరోజు శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చాము కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మీరందరూ కూడా మరి అందరూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఆలోచిద్దాం. రండి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడు చదవం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. ఏమంట ఇక్కడ? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించటం అనేది ఒక పెద్ద, ఎలా చెప్పాలంటే ఒక భాండాగారం లాంటిది అనమాట. ఒక్కనే సంపద లాంటిది. అంటే మనం ప్రేమించేది కాదు, అక్కడ దేవుడు ప్రేమించే విషయాన్ని మీకు చెబుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించడం చాలా విలువైనది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమను ఎరిగి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను చూసి తిరిగి మనము ప్రేమిస్తున్నాం. మనిషి యొక్క లక్షణము, మనిషి యొక్క నైజం ఏంటంటే మనిషికి ఏదన్నా ఇతరులు ఇస్తే మనిషి తిరిగి ఇస్తాడు ఈడ. అదేదైనా సరే, నువ్వు ప్రేమనిస్తే ప్రేమే తిరిగి ఇస్తాడు. కోపాన్ని ఇస్తే అదే కోపాన్ని నీకు రివర్స్లో తిరిగి ఇస్తాడు. మనిషి యొక్క లక్షణం, మానవుని యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా ఒకటి ఏదైనా మనం పొందుకుంటే తిరిగి ఇవ్వాలనేది. చాలామంది 100% మంది అలాగే ఆలోచిస్తారు. ఇంకా 10% మంది కొంతమంది ఆలోచించారు. ఎవరు కూడా మనకెందుకులే, మనకేం పని, మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు అని వాళ్ళు సొంత లాభం చూసుకొని తర్వాత వాళ్ళు చేస్తారు. ఒకవేళ చెడ్డ కనుక చేస్తే దాని ఏం చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు వాళ్ళు మేలు చేయడానికి రెడీగా ఉండడు, కానీ ఏదైనా చెడ్డ కానీ లేదా ఏదైనా వాళ్ళకి హాని జరిగితే దానం చేయడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ 100% మంది అది ఎప్పుడు కూడా మంచి చేయడానికి మాత్రం వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చెడ్డ జరిగినా కూడా దాన్ని అనగదొరుపుకొని దాన్ని పక్కకు పెట్టి ఇది ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందని ఆలోచన చేస్తూ దేవునికి అప్పగిస్తూ ఎప్పుడు కూడా మంచి చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటున్నాడు. మొదటగా దేవుణ్ణి ప్రేమించేవారట. ఆ ప్రేమించేవారు ఎలా ఉండాలట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారే ఉండాలట. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరు ఈ లోకంలో? మన పూర్వీకులు ఉన్నారా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి జాబితాలో ఈరోజు నీవు నేను ఉన్నాము. మనకంటే ముందుగా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారమ్మా నాగిబాయ్? ఉన్నారు. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు, వారికి ఏం కావాలట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరగాలి. ఈ కాన్సెప్ట్ తెలియక ఈ సమస్తము నీకు జరుగుతున్న ప్రతిదీ కూడా మేలు కొరకే జరుగుతూ ఉంది. నిన్ను ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో పెట్టడానికే దేవుని కోసం ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళికలో భాగంగానే మేలు చేయడం కోసం మాత్రమే నిన్ను మరి సమస్తము నీ కోసం సమకూరుస్తున్నాడని, అది మేలు కొరకేనని ఫస్ట్ మనము గ్రహించాలి. దానిని మనము అలవాటు చేసుకోవాలి. దానిని మనము మన కడుపులో దాచిపెట్టుకోవాలి. అప్పుడే మరి మనకు అసలైన సత్యం అనేది బోధపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఇందాక చదివిన కీర్తన గ్రంథంలో మన పితరులు ఏం చేశారట? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు?
వారు తిరుగుబాటు చేస్తున్నారు. దేనికి తిరుగుబాటు చేస్తున్నారు? అక్కడి నుంచి విడిపించినదిగా. ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గి 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 యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారులు 70 మందికి పైగా ఉన్నారట. అంటే 70 వారసత్వాలు. వాస్తవానికి 70 వారసత్వాలు. వాళ్ళు సుమారుగా వాళ్ళు చెబుతారు 6 లక్షల మంది అని. కానీ 6 లక్షల మంది కాదు, ఇంకా ఎక్కువే ఉన్నారు. కేవలం పురుషుల సంఖ్య మాత్రమే 6 లక్షల మంది అని. మరి వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, వాళ్ళకు పనిచేసే పని వాళ్ళు, వాళ్ళ సంపద ఎంత ఉంటుంది? విస్తారంగా ఉంటుంది. కానీ పండితులు చెప్పే మాట ఏంటంటే 30 లక్షల మందికి పైగా అక్కడ ప్రయాణం చేశారన్నట్టుగా చెబుతున్నారు. ప్రేమంటున్నారు. హల్లెలూయా. మరి ఇంతమంది కూడా దేవుని మాటను ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఎందుకు తృణీకరించారు? మరి ఆ దేశం నుంచి వాళ్ళు విడిపించడానికి అసలు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడట. మోషే ద్వారా 10 రకాలైన తెగులు రప్పించి ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రాజును భయపెట్టాడు. అక్కడున్న ప్రజలను భయపెట్టాడు. చివరికి ఎప్పుడు వాళ్ళ తలొగ్గారు తెలుసా? వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ జ్యేష్ఠత్వాన్ని, అది కుమారుడైనా కుమార్తె అయినా, వాళ్ళ జ్యేష్ఠ కుమారులను అక్కడ వాళ్ళకు తెగులు వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు భయపడ్డారు. అప్పుడు దాకా వాళ్ళు చివరికి రాజు కూడా తలొగ్గి సరే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఇక వాళ్ళ దేవుడు మనకు ఇలా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారట? వాళ్ళ దగ్గర ఉన్న సంపద, బంగారం, వెండి, ఇంకా వాళ్ళు కలిగి ఉన్నదంతా కూడా వాళ్ళకిచ్చి బహు విస్తారంగా వాళ్ళకిచ్చి వాళ్ళని. అయితే ఇక్కడ వాళ్ళకు కుయుక్తిని పడినారు. ప్రేమను పడినారు. వాళ్ళు పంపించినట్టే పంపించి వాళ్ళు సముద్రానికి దగ్గరగా వచ్చి సముద్రం ఇక మరి అది విడిపోయి పాలే వాళ్ళు వెళ్తారనగా ఆ క్రమంలో ఆ సందర్భం జరుగుతుంది. ఇంకా కొద్దిసేపులో జరుగుతుందనగా శత్రులు తరుముకుంటూ వస్తున్నారు. గుర్రాల మీద, రథాల మీద, రాజు, సైనికులు అందరూ కూడా. వాళ్ళ చేతులు ఏమున్నాయి? కత్తులు, ఈటలు అన్నీ ఉన్నాయి. కత్తులు, ఈటలు, బాణాలు ఉన్నాయి. మరి వాళ్ళు తరుముకుంటూ కేకలు వేసుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళ చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. మోసేని చూశారు. ఏంటయ్యా మోసే, ఈ సముద్రం తీసుకొచ్చి ఇక్కడ చంపడానికే? ఒకటి సముద్రంలో పడినా చచ్చిపోవాలా, లేదంటే తిరిగిపోతే వాళ్ళ చేతులన్నా చచ్చిపోవాలి. చూడు, వణుకుతున్నారు, సనుగుతున్నారు. దేవుడికి పారగా, అయ్యా నేనేం చేయలేను. ఇంతమంది ప్రజలు ఇక్కడ తీసుకొచ్చి సముద్రం చచ్చిపోవాలన్నా, లేదంటే వెనక్కి తిరిగిపోతే వాళ్ళ చేతులు చచ్చిపోవాలన్న పరిస్థితి ఏంటి? దేవుడు అన్నాడు కదా, సముద్రం వైపు నీ కర్రను ఇలా పరిష్కారం దొరుకుతుంది అనగానే కర్ర ఒక సాధనంగా మారింది. మోషే ఒక సాధనంగా ఉన్నాడు. ఆ నీళ్ళ వైపు ఇలా చాపంగానే ఆ నీళ్లు 2 పాయలుగా మారడం మన కళ్ళారా చూస్తున్నట్టు. 2 లక్షల మంది ప్రజలు, సుమారుగా 30 లక్షల మంది ప్రజలు, తల్లులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పశువులతో సహా ఆ అద్భుతమైన అసలు ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని నీళ్లు ఇలా ఉన్న నీళ్లు ఏదో తలుపు తెలుసుకున్నట్టుగా ఎలా ఓపెన్ అయిపోతున్నాయి. ఇటువైపు నీళ్ళండి ఇటువైపు, కుడివైపు ఉన్న నీళ్లు కుడివైపు, ఎడపై ఉన్న నీళ్లు ఎడవైపుకి వెళ్ళి వాళ్ళకు చక్కని దారిని ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ఏమంటే బిడ్డరా, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోనిరో అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని వాళ్ళు చూస్తారు. అంతటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ మార్గంలో నడిపించడానికి, అంటే దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తే అలా చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? ఏమండి, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుని సంకల్పంలో నువ్వు పిలువబడినావు కాబట్టే ఈరోజు ఆ సముద్రం అడ్డొచ్చిందని సముద్రాన్ని పక్కకు పెట్టలా, కానీ ఆ సముద్రంలోనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ సముద్రాన్ని నీకు ఒక దారిగా చేశాడు. దారిగా చేసి భయపడకండి నేను ఉన్నాను కదా అని చెప్పి ఆ సముద్రాన్ని నీకు ఒక రాజమార్గంగా చేసి నడుచుకుంటూ పోయారు. అంతమంది నడవాలంటే ఎంత టైం పడుతుంది మీరు ఆలోచన చేయండి ఒకసారి. అన్ని లక్షల మంది వాళ్ళు ఎంత వేగంగా నడిచినా అది ఎంత పొడవు ఉంది? వీళ్ళు ఎలా నడవాలి? వాళ్ళ దగ్గర బండ్లు, తోపుడు బండ్లు, లేదా గుర్రాల బండ్లు ఉంటాయి కదా.
అన్నిటి మీద గాడిదల మీద వేసుకొని వాళ్ళు నడుస్తూ ఆ గాడిదలు పరిగెత్తిస్తూ హడావిడిగా నడిచి చివరికి అటువైపు ఒడ్డుకు చేరగానే వాళ్ళు అటు ఒడ్డుకు చేరాలి, వీళ్ళు సగంలోకి వచ్చేసారు. ఎవరో శత్రువులు, రాజు అతని సైనికులు, సైన్యాధిపతులు వాళ్ళ కత్తులు ఈటలు బాణాలు పట్టుకొని వచ్చారు. అటువైపు చేరుకోగానే మరలా ప్రారంభం చేసిన వాళ్ళు వచ్చారు సగం మధ్యన. ఇప్పుడు ఏంటి, వాళ్ళు మాకంటే వేగంగా వస్తున్నారు. నిజంగా ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకున్నట్లయితే, లేదంటే ఈసారి ఎప్పుడైనా 10 Commandments అనే ఒక సినిమా అవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు తీశారు. దాంట్లో ఆ దృశ్యం చాలా అద్భుతంగా చూపిస్తారు. అసలు నిజంగా అసలు దేవుడు ఆ సముద్రాన్ని ఎలా పాలు చేశాడనే దృశ్యాన్ని నిజంగా ఇలాగే జరిగిందా అన్నట్టు కళ్ళకు కట్టినట్టుగా ఆ సినిమాలో మనం చూడవచ్చు. కుదిరితే మీకు ఆ సినిమా వేసి చూపిస్తుంది సార్, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా జరిగింది ఇది. అసలుకి వాళ్ళు పరిగెత్తుకుంటా పోయి వీళ్ళు తరుముతున్నారు, వాళ్ళు పరిగెత్తుతున్నారు. కంగారుగా వెళ్ళి వీళ్ళు సగం మధ్యలో అటుపక్కకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళా ప్రారంభం చేస్తే ఏమైపోయిందంట, ఇటువైపున నీళ్ళు అటువైపున నీళ్ళు రెండు కూడా ఒక్కసారిగా ఫోర్సుగా చాలా బలంగా వేగంగా వచ్చి ఒక్కసారిగా కలిసిపోయాయి. కలిసిపోతే ఈ నడి సముద్రంలోకి వచ్చిన ఈ ఫరో రాజు వీరి సైనికులు అందరూ కూడా ఏమైపోయారు, ఎంత ఈత కొట్టినా ఏం చేసినా వాళ్ళు బతకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ శత్రువులు ఏం చేస్తారట, అలా నీ కళ్ళెదుట చూస్తుండగానే వాళ్ళని జల సమాధి చేసేసాడు అక్కడ. కానీ ఈరోజు అదే పరిస్థితి కనుక నీకు నాకు ఎదురైతే దేవుడు చేయలేడా? ఆ శత్రువులు నీ కళ్ళెదుటే వాళ్ళ కళ్ళెదుటే అలా చేసి మరి జల సమాధి చేసిన దేవుడు ఈరోజు నీ కన్నీరుని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. మరి దేవుడు సంకల్పం నువ్వు పిలబడినట్లయితే మరి నీ కష్టాన్ని చూస్తూ దేవుడు ఊరుకుని ఉంటాడా? అలా చూస్తూ గమ్మును కూర్చుంటాడా? అని ఏం చేస్తాడంట, నిద్రపోకుండా ఇలా కన్ను కొడితే ఏమైపోయిందో. మనమన్నా కన్ను కొడతాం, అవునా లేదా? 100 సార్లు కొడతాం, 1,00,000 సార్లు కొడతాం, నిద్రపోయేలోపు ఇట్లా కన్ను కొడతానే ఉంటాం. నిద్ర వస్తుంది, మనకు కూడా తూగు వస్తుంది, అయినా నిద్రపోతాం, మనకి ఎటువంటి చింత లేదు. కానీ దేవునికి నీ మీద భారం, మన మీద భారం. ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ప్రాణి మీద ఆయనకు భారము, ప్రేమ, ఇష్టం ఉంది. కాబట్టి కునుకు వేయకపోతున్నాడు, ఒక కనుపు రెప్ప కూడా అలా కదల్చుకోకుండా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఏమని దేవుడు బిడ్డారా, దేవుని సంకల్పములో పిలువబడిన వారు సమస్తమును సమకూడు మేలు జరుగుతుందని నీవు గ్రహించి అది నీ హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే, లేదా నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా? దేవుని విస్తారంగా జీవిస్తావు. అమితంగా ప్రేమిస్తున్న ప్రేమ ఇంకా నువ్వు పొందుకుంటావు. ఇంకా దేవుడి దగ్గర నుంచి నీకు రావాల్సిన దీవెనలు వస్తాయి. దేవుడు నీకు బయలుపరచబడిన సత్యాన్ని నీకు తెలియపరుస్తాడు. ఆయన నీకు ఏది ఇవ్వాలో అవన్నీ కూడా నీకు ఖచ్చితంగా సమకూరుస్తాడు, నీకు ఇస్తాడు. అవి ఆత్మ కార్యాలైనా ఆత్మ ఫలాలైనా అవి ఏవైనా సరే దేవుడు నీకు ఇవ్వడానికి వెనుకాడే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రేమని దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించే వారిగా మనము ఇంకా ఆయన ప్రేమించి ఏం చేశాడట? ఏం చేశాడు? వాళ్ళు అక్కడతో అయిపోయిందా? అక్కడతో ఆపేశాడు దేవుడు వాళ్ళని? అప్పలా. ఈ సందర్భాన్ని తీసుకుందాం. ఆ సముద్రం దాటారు, దాటిన తర్వాత ఇంకా వాళ్ళకి అసలైన కష్టాలు ప్రారంభమయ్యాయి. కానీ వాళ్ళకు కష్టమే కాకుండా దేవుడు వాళ్ళను ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. పగలంతా ఎండ తగిలిద్దేమో, నా బిడ్డలు అక్కడ ఎండకి ఎండిపోతారో, మాడిపోతారో, అందంగా తెల్లగా ఉండే వాళ్ళ నల్లగా అయిపోతారేమో అని ఆయన ప్రేమించి ఏం చేశాడట? మేఘస్తంభాన్ని పెట్టాడు. మేఘస్తంభాన్ని పెట్టాడు ఆ ఎండ దెబ్బ తాగకోకుండా. రాత్రి పూట మరి లైట్లు లేవు, కరెంట్ లేదు, మరి చీకటి ఎలా వెళ్తారని చెప్పి అది కూడా ఆయన ఆలోచన చేసి రాత్రిపూట అగ్నిని పెట్టాడట. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా అగ్ని వాళ్ళతో పడిపోతా ఉంది, అగ్ని స్తంభం.
ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నది. అంతటి వెలుగు వాళ్ళు నడిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి, ఆలోచన చేయండి, ఇమాజిన్ చేసుకోండి. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరికి చేయాలి అలాంటివి. మన పితరులు ఎంత అదృష్టవంతులు కదా, మన పూర్వీకులు ఎంత అదృష్టవంతులు కాబట్టి అటువంటి గొప్ప కార్యం చూశారండి వాళ్ళు. మేఘస్తంభం ఫస్ట్ సముద్రం దాటారు, అది 2 పాయాలు చేయటం. రెండవది పగలు మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం పెట్టాడు. మళ్ళీ ఆహారం, చివరికి దేవతతో తినే మన్నను కూడా భూమి మీద కురిపించాడు. చూడండి, ఎంత ప్రేమించకపోతే, ఆయన నీ పట్ల ఎంత వాత్సల్యం లేకపోతే, ఆయన సంకల్పంలో నువ్వు అసలు పిలవబడకపోతే, నీ పేరు లేకపోతే నిన్ను అలా ప్రేమిస్తాడా? అలా నీ మీద అంత కేరింగ్ చూసుకుంటాడా దేవుడు? ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు అలాగైపోయారే కానీ ఇప్పటికీ నీవు నేను ఇంత క్షేమంగా ఉన్నామంటే, ఇంత భద్రంగా నీవు ఉన్నావనంటే, ఇంకా ఆరోగ్యంగా నీవు ఉన్నావనంటే, ఇంకా నీ యొక్క మనుగడ కొనసాగుతుందనంటే కేవలం ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళు ఏం చేశారమ్మా? అన్నీ చూశారు. మన్నా తిన్నారు, పూరేడు పిట్టలు తిన్నారు, నీళ్లు తాగారు, అన్నీ అనుభవించినా కూడా చివరికి ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు చేసి శనిగారు కొనిగారు. 80 రోజుల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోవలసిన ప్రదేశానికి ఎన్ని సంవత్సరాలు తిప్పాడు తెలుసు? అక్కడక్కడే 40 సంవత్సరాలు తిప్పాడు. 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగి ఎట్టబడితే అట్ట తిరిగి ఆడే ఉన్నారు. కానీ అక్కడే ఎన్ని లక్షల మంది అయితే వచ్చారు, వాటిలో సగం చాలామంది చనిపోయారు. చివరికి వాళ్ళు నడిపించిన నాయకుడైన మోషే కూడా చివరికి ఆ ప్రదేశాన్ని వెళ్ళలేకపోయాడు. కానీ చూపించాడు దేవుడు అక్కడికి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు శ్రమ పడకూడదు, నువ్వు కష్టపడకూడదు, నువ్వు దిగులు చెందకూడదు, నువ్వు బాధపడకూడదు. అంత సరిగినా కొనిగినా ఆ ప్రదేశం ఇవ్వకుండా మానుకున్నాడు దేవుడు. ఇచ్చాడు కదా. కేవలం అవిధేయత వలన, పొరపాటు వలన, నీ యొక్క మూర్ఖత్వం వలన నువ్వు ప్రాణం పోగొట్టుకున్నదని దేవుడు ఏం తీసేయలే. ఆయన ప్రేమ. అందుకే ఇక ఇటు కూడా భూమి మీద నా మాట వింటలేదు కాబట్టి నా దగ్గర తెచ్చుకుంటే అప్పుడు నన్ను చూస్తారు కదా, నా మహిమను చూస్తారు, నన్ను చూస్తారు అంటే పూర్తిగా ఆయన చూడలేరు అనుకో. కానీ అసలు ఉంది, నిజంగా ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అసింహాసం మీద కూర్చున్నాడు, పరలోకం అంటే ఇలా ఉంటుంది, లేదా ప్రదేశం అంటే ఇలా ఉంటుందని వాళ్ళు కళ్ళలో చూస్తారు కదా. కనీసం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి విశ్రాంతించి దేవదత్త వాళ్ళకి పరిచయం చేపిద్దామని చెప్పి ఎత్తకపోయాడు దేవుడు. మన పూర్వీకులంతా పరదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. మరి మన పరిస్థితి ఏంటి? మరి మనం కూడా దేవుని దగ్గర అమితమైన ప్రేమను మనం పొందాలంటే, కొరత లేని ప్రేమను మనం అనుభవించాలంటే, అమరమైన ప్రేమను మనం అనుభవించాలంటే, మరి దేవుని సంకల్పంలో నీవు నేను పిలవబడిన వారిగా ఉన్నాము అని నమ్మాలి. హల్లెలూయా. అలా నమ్మినప్పుడు దేవుడి యొక్క అద్భుత కార్యమును మనము చూస్తాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి గమనించుకుందాం. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిదే దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు స్థిరపరిచి బలపరుస్తాడట అంటే, ఈ లోకంలో నీకు ఊరికనే ఏదైనా ఫ్రీగా ఇచ్చారనుకోండి, దాని విలువ మనకు తెలియదు కదా. అంతేనా? మనం కష్టపడకుండా, మనం ఏం పని చేయకోకుండా దేవుడు మనకు అన్నీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేసారనుకోండి, దాని విలువ మనకు తెలియదు. అందుకనే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, కొంతకాలం శోధన శ్రమను అనుభవించిన తర్వాత, ఈ లోకంలో జనరల్గా ఈ లోక మర్యాద చొప్పున నువ్వు కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత, కష్టం అంటే ఈ విధంగా ఉంటుంది, ఆకలి దప్పులు అంటే ఈ విధంగా ఉంటాయి,
అయ్యో అనారోగ్య పరిస్థితి అంటే ఈ విధంగా ఉంటుందని నువ్వు అన్ని అనుభవించి కొన్ని తెలుసుకొని వాటిలో నువ్వు రాటు తేలిన తర్వాత వాటి ద్వారా నువ్వు గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడట, దేవుడు నిన్ను పూర్ణంగా మనచి స్థిరపరిచి బలపరుస్తు. ఎక్కడ బలపరుస్తాడంటే సమస్తమును సమకూడి మేలు జరుగుటకై నువ్వు ఎరిగి ఉన్నావని గుర్తుపెట్టుకున్నావు కదా, ఆ కార్యము చేయడం దాంట్లో నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి ఈ మాట. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఏమిచ్చాడు? ఉచితమైన కృప ఇచ్చేసాడు, ఉచితమైన ప్రేమ ఇచ్చాడు. ఆ ప్రేమనిచ్చాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోతాను. ఆ కృపనిచ్చాడు కాబట్టి నిలబెట్టుకోలేదు. దాని విలువ తెలియట్లేదు ఇప్పుడు చాలా మందికి. విశ్వాసులకైనా పాస్టర్లకైనా లేకపోతే ఈ లోకంలో క్రైస్తవులు ఉన్నవారు ఎవరైనా సరే ప్రపంచ యావత్తుగా ఉన్న మన అందరు సహోదరులు హైందవులైనా ముస్లింలైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఉచితమైన ప్రేమ ఉచితమైన కృపలు ఇవ్వడం వాళ్ళకి అర్థమే కాదు, దాని యొక్క విలువ తెలియదు. అలా రెండు ఇచ్చాడు. ఆ రెండింటిలోనే అసలు విశ్వంలో దాగి ఉన్న అనేక మర్మాలు దాంట్లో ఉన్నాయి. అది తెలుసుకోలేకపోవడం వలన, అది గ్రహించలేకపోవడం వలన వాళ్ళు ఇంకా మూర్ఖత్వంగానే జీవిస్తున్నారు. దాంట్లోనే అన్ని ఇమిడి ఉన్నాయని సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకని ఇప్పటికీ కూడా మరి దేవుడికి ఆయాసకరమైన పనులు చేస్తూ, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ, కార్యములు చేస్తూ మరి దేవుని దృష్టిలో దోషులుగా నిలబడుతున్నారు, అపరాధంగా నిలబడుతున్నారు. అందుకే దేవుడు అంటారు కదా, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారట. ఇది దేవుడు కోరుకుంటుంది. నీకు ఉన్న పరంగా 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తా? ఏం చేయాలో అర్థం కాదు, అంతేనా? రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. కడుపు నిండా అన్నం తిని మళ్ళా నువ్వు తినాలంటే తినగలుగుతావా? తినలేవు. కూరలో ఉప్పు అయితే తినగలుగుతావా? మనిషి యొక్క ఆలోచన ఈ విధానం ఎప్పుడు ఎలాగ ఉంటుందంటే ఎంత తిన్నా ఇంకా కావాలా, లేకపోతే ఎంత ఉన్నా ఇంకా కావాలా అనే పరిస్థితి. కానీ దేవుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు శ్రమ పడాలి. ఎక్కడ శ్రమ పడాలి? ఈ భూమి మీద. నీకంటూ కొన్ని తెలియాలి, నీకు నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరు ఈ లోకాన్ని నడిపిస్తున్నారు? ఎవరెవరు నిన్ను రూల్ చేయాలనుకుంటున్నారు? మరి నీకు చెడు చేయాలనుకుంటున్నారు? ఎవరు నీ మీద చెడ్డ దృష్టిని పెట్టారు, ఎవరు నీ మీద మంచి దృష్టిని పెట్టారు అనేది నువ్వు తెలుసుకోవాలి. అన్నీ నీకు ఉచితంగా ఇస్తే దాని యొక్క విలువ తెలియడం. దేవుడు ఆల్రెడీ ఉచితంగా అన్నీ ఇచ్చాడు, కానీ వాటిని మనము నిలబెట్టుకోలేకపోతే అసలు వాటి విలువ ఎవరికి అర్థం కాదు. అది ఇవన్నీ 1000 కోట్లు ఇచ్చినా కూడా సరిపోని దేవుడు ఇచ్చిన వాటితో సరితూగనేటువంటిది ఈ లోకంలో అంత అమితమైన అమూల్యమైనది ఆ ప్రేమ, ఆ కృపాని. ఈ ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో అన్ని కోట్లతో అది ఏమైతుంది? ఈ డబ్బు సరితూగదు, ఈ ధనం సరితూగదు, ఈ అందం సరితూగదు, ఈ విలువ సరితూగదు, ఈ అధికారం సరితూగదు. ఏది కూడా ఈ భూమి మీద ఏ టెక్నాలజీ కానీ దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు సరితూగవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తున్నట్ట. హల్లెలూయా. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం కనుక చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఎడబాపుతుందా? క్రీస్తు ప్రేమలో నుండి
నిన్ను నన్ను ఎడబాపగలిగే శక్తి దేనికి లేదు. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, ఏమని? శ్రమ అయినా. దేవుడే కదా నీకు చెప్తుంది శ్రమ పడాలా, బాధపడాలని చెప్తున్నాడు కదా. మరి శ్రమ పడడానికి తగిన శక్తి నీకు ఇస్తాడు. నువ్వు ఎంత శ్రమను ఎదుర్కోగలుగుతావో, ఎంత బాధను అనుభవించగలుగుతావో, ఎంత నువ్వు కరువు అనుభవించగలుగుతావు, అంతవరకు నిన్ను పెడతా, తర్వాత తీసేస్తాడు పక్కన. మళ్ళీ నిన్ను వృద్ధి చేస్తాడు, మరలా నీకు సమృద్ధిగా ఇస్తాడు. మరి దేవుడు తెలుసుగా నువ్వు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నావు. కాబట్టి శ్రమ అయినా, అది బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఒకవేళ మరణమే వచ్చినా, ఖడ్గమే వచ్చినా కూడా అది నిన్ను ఏ దేవుని నుండి, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాప నేరదు. హల్లెలూయా. ఎడబాప నేరదు. ఇది తెలుసుకోను. అందుకే సమస్తము నీకు మేలు చేయటకే సమకూర్చబడి అన్నీ కూడా అది నీకు మేలు చేయడానికి మాత్రమే ఉన్నాయని ఎరిగి, గుర్తెరిగి మనము ఆ మాటలో నడవగలగాలి. యేసయ్య చూపించిన మార్గంలో మనం నడవగలగాలి. యేసయ్య చూపించిన మాదిరిలో మనం నడవగలగాలి. శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. వాళ్ళలో ఒకడు దుర్మార్గుడుగా మారాడు, డబ్బు కోసం ఆశపడ్డాడు. సర్వశక్తిమంతుడు నీ పక్కన ఉన్నా కూడా ఆయన అడిగితే నీకు, అరే కేజీ బంగారం కాదు, 10 కేజీల బంగారం నీ యొక్క ఊళ్ళో పోసేవాడే. ఎన్ని నాళ్ళకు నువ్వు అమ్ముకున్నావు? 30,000 నాళ్ళు. అది కూడా వెండి, పనికి మాలిన వెండి కోసం నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కదా. దేవుడు అడిగితే నీకు ఈడ కేజీ బంగారం, వజ్రాలు ఈడ, మూటలు ఈడ ఇస్తాడు కదా. మరి అసలు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, సకల ఐశ్వర్యానికి కర్త అయిన దేవుడిని నువ్వు పక్కన పెట్టుకొని ఆఫ్టర్ 30 వెండి నాన్నలకు నువ్వు అమ్మేసుకుంటే నువ్వెంత దౌర్భాగ్యుడివి, నువ్వెంత పనికి మాలిన వాడిగా, మూర్ఖుడుగా ఉన్నావు. చీకటి నీ కళ్ళకు కమ్మి ఆ ప్రేమను గుర్తించలేక, ఆ యొక్క సహనాన్ని గుర్తించలేక నువ్వు ఏం చేసావు? ఇస్కరియోతు ఏం చేశాడు? ఆయన మిగిలిన శిష్యులు చేశారట, క్రీస్తు యొక్క బోధనను విస్మరించలేదు. ఆయన బోధనలో నడుచుకుంటూ కొనసాగుతూ ఇంకా విశ్వాసం కలిగి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మిగిలిన 11 మంది ఎలాంటి మరణాలు పొందారో మీకు ఖచ్చితంగా మరలా చెబుతాను. ఒక్కొక్కరు ఒక రకమైన మరణం పొందారు. అది కూడా సంతోషంగా పోయింది. అందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. ఎవరు కూడా సింపుల్గా చనిపోలేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందరూ కూడా యేసయ్య ప్రేమను సాటి చెబుతూనే ఆ ప్రేమ ఈ లోపల స్థాపించాలని వాళ్ళు కూడా వాళ్ళు ఎల్లది స్థిరపరిచి బలపరచబడ్డారో అనేకులను క్రీస్తు ప్రేమలో స్థిరపరిచి బలపరచాలనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి చివరికి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మరి జీవితంలో ముందుకు కొనసాగారు. మరి మనం ఒకవేళ మనకే కనుక అటువంటి సమస్య వచ్చిందనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి 10 మంది వచ్చి మనల్ని కొట్టారనుకోండి, మనం గమ్మునైపోతామా? మేము ఇంకేం వేసుకోవడం ప్రకటించమేక అని భయపడి ప్రాణాలకు గుప్పిట్లో పెట్టుకొని, లేకపోతే వాళ్ళకి భయపడి చేయకుండా ఉంటామా? దానికి నిదర్శనం ఎవరు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు. ఎంత ఆయన సామర్థ్యం కలిగిన వ్యక్తి అంటే, ఎంత మరి ఓర్పు కలిగిన వ్యక్తి అంటే, ఎంత సమాధానం కలిగిన వ్యక్తి అంటే, పూర్వం ఆయన దుర్మార్గుడు, కిరాతకుడు, హంతకుడు, దూషకుడు ఎవరు లేరు. కానీ ఒక్కసారి క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత, క్రీస్తు ప్రత్యక్షతను ఆయన కలిగి ఉన్న తర్వాత ఎలా మారిపోయాడు తెలుసా? ఒకరోజు 100 మంది వచ్చి పిచ్చి కుక్కను కొట్టేశారు. బహుభయంకరంగా కొట్టారు, రాళ్లతో దాడి చేశారు. అసలుకి ఆయన ఒంటి మీద ఎక్కడ చూసినా కానీ రక్తం కారుతా ఉంది. ఇస్సిరి ఎక్కడ వేశారు తెలుసా? ఊరవత చెత్తలో పడేశారు. చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయి పేల వెరడైపోయిందని చెప్పి అతను పడేశారు పాపం. అయినా కొనుపుడుతూ ఉన్నాడట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయి ఆయన కొనుపుడుతో చూసి ఆయన బతికించుకుంటాడు. ఆయన బతికి మరలా వచ్చేది ఏ ప్రాంతంలో మరలా వాక్యాన్ని బోధిస్తారు. ఆయన వాస్తవానికి ఏం చేయాలి? అమ్మా, ఈ ఊరికి వస్తే నన్ను చంపేస్తారా, ఎట్లో బతికి పట్టగట్టాను, ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళి పని చేయలేదు, అసలు ఈ పనులు మానుకొని నేను ఏదో ఉద్యోగం చేసుకుని అనుకోను కదా, అనుకో. ఆయన కూడా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వాడు,
కాబట్టి దేవుని సంకల్పం నెరవేర్చాలి. కాబట్టి దేవుని సంకల్పం చొప్పున పిలువబడి సమస్తమును ఎవరికి మేలుకరంగా? అతనికి మేలుకరంగా కాదు, ఆయన ద్వారా అనేకులు మేలుకరంగా ఆయన వాడుకోబోతున్నందుకు దేవుడు అతను తీసుకొని అతనికి ప్రత్యక్షమయ్యి మరి ఆయన ఆ రీతిగా మరల్చుకున్నాడు ప్రేమ. అందుకే పౌలు గారు ఎప్పుడు కూడా తన ప్రాణాలను ఏం చేశాడు? తృణప్రాయంగా ఎంచుకున్నాడు. అసలు లెక్కలేదు ఆయనకు ప్రాణాలు అంటే. ఎందుకంటే ఎంతోమంది తన కత్తితో చంపినాడు, ఎంతోమంది రక్తాన్ని కళ్ళ చూశాడు, ఎంత కిరాతకు సృష్టించాడు, అయినా అతనికి ప్రాణాల మీద తీపి లేదు. కాబట్టి పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఇంకా 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 చేస్తూనే చివరికి తన తలను తీసేసిన కూడా ఆయన పట్టించుకున్నాడు. అంతటి త్యాగమూర్తిగా, అంతటి ధైర్యవంతుడిగా, దేవుని సంకల్పంలో గొప్పగా వాడబడి దేవుని ప్రేమను చాటి చెప్పిన మరి దైవజనుడిగా పౌలు గారు ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా ఏ రీతిగా ఉండాలి అనేది మనం కూడా ఆలోచించేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా మనము ఇందాక నేను చెప్పిన మాట ఇక్కడ రిపీట్ చేస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. చూసారా ప్రేమ బిడ్డలు? ఎవరంట మనల్ని మొదటిగా ప్రేమించింది? ఏమ్మా? ఎవరు? ఆయనే, దేవుడే మనల్ని మొదటగా ప్రేమించింది. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమిస్తున్నాము. ఆ ప్రేమ మనకు నచ్చింది, ఆ ప్రేమతత్వం మనకు నచ్చింది. ఆ ప్రేమలో ఎంత ప్రేమ, ఆ ప్రేమలో ఎంత ఆప్యాయత కలిగి ఉందో, ఆ ప్రేమలో ఎంత జాలి దయ నీ పట్ల ఆయనకున్న ఆ గొప్ప విలువను ఎంత దాగి ఉందో అది నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావు. దేవుని సంకల్పంలో పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ సమస్తము మేలు జరుగుతుందని గుర్తిరిగి స్థిరంగా బలంగా ఉన్న వారు తక్కువ. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో సమస్తమును నాకు జరుగుతున్న ప్రతిదీ కూడా సమస్తం మేలు కొరకే జరుగుతుంది. చివరికి నేను దేవుని కలుసుకుంటాను, ఆ దేవుని సన్నిధిలో నేను కనబడతాను, ఆయన సింహాసనం నేను నిలబడతాను. నాకు కూడా దేవుడు తన కిరీటాలనిచ్చి ఆ పరలోకంలో గొప్ప పదవినిచ్చో లేదా ఆ పరలోకంలో చేర్చుకుంటాడు. ఆ దేవుని నేను కళ్ళాలో చూస్తాను, ఆ పరలోకంలో అవకాశం దక్కుతుందని నిజంగా మనము అనుకొని దాని వైపు స్థిరంగా బలంగా నిలబడినప్పుడు మరి దేవుని యొక్క కార్యాలను మనము చూడాలి. లేదు అలా కాదని చెప్పి ఇష్టానుసారంగా చేసుకుంటే మనం అటువంటి కార్యాలను మనము చూడలేము. చాలామంది ప్రపంచంలో అలాంటి మూర్ఖులు లేకపోలేదు. ఇంకా దేవుని యొక్క సంకల్పం తెలియక, దేవుని యొక్క చిత్తం తెలియక, తెలిసినా కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ నరక ప్రయాణం చేసుకున్నారు జీవితాలను. ప్రేమని దేవుడు మరి ఉదయకాల సమయంలో తెలుసుకున్నాం, దేవుడి యొక్క ప్రేమను తెలుసుకున్నాం, దేవుడి యొక్క సంకల్పం తెలుసుకున్నాం. ఇదిగో మన పితరులు చేసిన మూర్ఖమైన పనులు మనం చేయకూడదు. వాళ్ళ కళ్ళను అన్నద్భుతాలు చేసిన వాళ్ళు మారలా, మనం మారలా. అవి మనకు ఉదాహరణలుగా ఉన్నాయి, రెఫరెన్స్లుగా ఉన్నాయి. ఈరోజు ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు అద్భుతాలు చేయడు, ఆ మానేశారని చెప్పి అనుకోవడం మన తప్పే. ఆయన ఎప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనం మరి చూడాలి. దేవుని సంకల్పంలో నీవు నేను ఉన్నామని గుర్తెరిగి ఆయన క్రీస్తు ప్రేమ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించిన కొరకు ఈరోజు నువ్వు ఎంతలా పనిచేయాలనేది నీకే వదిలేస్తావు. ఎవరికి వారు మౌనంగా ఉండకుండా మన పని ఏంటి, మనకు దేవుడు అప్పగించిన పని ఏంటి, నేనేం చేయగలుగుతానని నువ్వు కనుక అలా ఆలోచించుకొని రహస్యంగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వాటిని తెలియపరుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డారా, అరితిగా ఉందామా, అరితిగా జీవిద్దామా? పౌలు గారు రోషంగా చేశాడు, శిష్యులు కూడా రోషంగా బ్రతికి సువార్త పరిచయం చేశారు. ప్రేమించారు వాళ్ళు, అనేక మందిని ప్రేమించారు, వాళ్ళు కూడా ప్రేమించబడ్డారు. యేసయ్య ప్రేమను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రపంచంలో నిలిచిపోయారు అమరవీరులుగా.
అపోస్తులుగా నిలిచిపోయారు. అటువంటి మరి మరి బిడ్డలుగా మనం కూడా ఉండగలగాలి. అటువంటి సేవకులుగా మనం కూడా ఉండాలి. మనం కూడా స్థిరపరిచి బలపరిచి మనం కూడా అనేక మందిని మరి దేవుని వైపు నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని ప్రేమను తెచ్చుకుని నువ్వు రక్షించబడి నువ్వు ఆశీర్వదించబడి నువ్వు గొప్పగా ఉంటే సరిపోదు. మరేం చేయాలి అని అంటే నీకన్నా నువ్వు బాగుపడిందే కాకుండా నువ్వు బాగుండవు, కానీ నీ బంధువులు లేకపోతే నీ తల్లిదండ్రులు లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు నీ ఇంట్లోనే ఉంటారు నశించిపోయేవారు, నరకానికి పోయేవారు. కాబట్టి మరి నువ్వు తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు మేలు చేసేవాడిగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఇంకా అనేక కార్యములు చేస్తాడు. కాబట్టి అనేక జీవితం అటువంటి కృప అటువంటి దీవెన ఆ పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా మీ పొందనాలు తండ్రి, గొప్ప జరగని దేవుడికి స్తుతులు స్తోత్రాలు అయినా ఈ ఉదయకాల శుభ్రులైనా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దాన సందేశం బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడ గణదేవుడ మీకు స్తుతులు స్తోత్రాలైనా మీరు ప్రేమించిన బట్టియే మేము నిలబడ్డాము నాయన. మీ ప్రేమ గొప్పది, మీ చారి గొప్పది. మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఈ లోకంలో మీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించిన కొరకు మాకు సహాయం చేసి నాయన అనేక ఆత్మలను మీ వైపు నడిపించిన కొరకు సహాయం చేయాలి. రోషం కలిగి అయినా బాధ్యత కలిగి సహాయం చేసి కృపలో దీవించి సహాయం చేసి మీరు మాత్రం మహిమ పొందమని నా ప్రభా. ఇక్కడ చేరిన చిన్న పెద్దలు ప్రతి వారిని పేరు పేరు మీరు దీవించండి. వింటున్న వాక్యాన్ని నా ప్రభా వారి హృదయాల్లో అయినా ప్రభా నూరంతలుగా ఫలింపజేసి నా ప్రభా మీ మహిమ కార్యం జరిగించమని దీవించమని ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ మీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనము పాట పాడుకున్నగా దేవుని సేవ అంటున్నాయి. పాట పెంచుకుందాం.